కూడా జనం నుంచి స్పందన రావాలి అంటే ఖచ్చితంగా మీరు 10 మంది, ఇప్పుడు 50 మంది ఉన్నారు ఇక్కడ, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం. ఇద్దరే ఉన్నారు, ఎవరికి చెప్పినట్టు చెప్పు. కాబట్టి జన స్పందన కావాలి. జన స్పందన కావాలంటే నాయకులు జనం హృదయాల్లోకి వెళ్ళాలి. జనం హృదయాల్లోకి వెళ్ళాలనుకుంటే మన దగ్గర స్వార్థం లేని రాజకీయాలు చేస్తేనే వెళ్తారు. మనం స్వార్థం పెట్టుకుంటే వాళ్ళు రారు. కాబట్టి పుత్తనూతల పంచాయతీకి కానీ, నూజెల్ల మండలానికి కానీ, విడుకొండ నియోజకవర్గానికి, రాష్ట్ర పార్టీకి కానీ ఎవరికి వాళ్ళు నాయకత్వం చేసేవాళ్ళు నిస్వార్థంగా, నిర్మూలంగా, వాళ్ళకంటే కూడా, వాళ్ళ సంసారి కంటే కూడా వాళ్ళ నమ్మిన జనం కోసం, వాళ్ళు నమ్మిన పార్టీ కోసం, వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రయత్నం చేస్తేనే పార్టీ బతుకుద్ది. ఆ పరిస్థితుల్లో నూజెల్ల మండలంలో ప్రతి ఊరితో సంబంధం పెట్టుకొని మనకున్న పరిచయాలు, సంబంధాలు, ఇక్కడ ముప్పరాజుపాలెం పెరిగినట్టుగా, అట ముత్తరాజుపాలెం పెరిగినట్టుగా, అటు నాగిరెడ్డిపల్లి చింతల చెరువులు పెరిగినట్టు 23 పంచాయతీల్లో ఎక్కడికి పోయినా కానీ నాటి నుండి నెట్టుకున్న మన సంబంధంతో ఏకగ్రీవంగా చేసాం. కానీ ఏ వ్యక్తిని కూడా నువ్వు ఉండనులే. పాత రోజుల్లో ఏంటంటే అంజిరెడ్డి వాళ్ళ బావమరిదో, వెంకటేశ్వర వాళ్ళ తమ్ముడు ఇస్తే రాసుకున్నారు. అట్లా రాయడానికి వీలే లేదు. ఖచ్చితంగా మీ జనంలో నుంచే నాయకుడు పుట్టాలి. ఆ పుట్టిన నాయకుడిని జనం గౌరవిస్తారు. ఆ జనాన్ని గౌరవం పొందేవాడు ముందుకు వెళ్ళగలుగుతాడు. కాబట్టి పుత్తనూతల పంచాయతీలో మాకు అన్ని కళ్ళు సమానమే, అందరూ సమానమే. ఎవరికి చెప్పమంటే మేము చెప్పం. అందులో అసమర్థుడు అందరికీ మంచివాడు అవుతుడు, సమర్థుడు కొందరికే మంచివాడు అవుతుడు. మనం అసమర్థులంగా సమర్థులు. మన సమర్థతను ఒకటికి చేతి ఇంకొకటి కోపం వస్తుంది. అవసరం లేదు. జనం నుంచి నాయకుడు రావాలా. మీ అందరి తరఫున గంట మాట్లాడుకోండి, అర్ధగంట మాట్లాడుకోండి, సాయిగా చేసుకోండి. ఖచ్చితంగా ఏకగ్రీవ నిర్ణయం ఇక్కడ జరిగి తీరాల్సిందే. ఆ విధమైన ఆలోచన చేద్దాం. అది ఒక ఆలోచన. ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయంటే వాస్తవానికి అసలు రాజకీయ నాయకులు నాయకత్వం చేయటం ధర్మం. రాజకీయ నాయకులు దుర్మార్గం చేస్తున్నది చిన్న ఉదాహరణ ఏంటంటే, నా మీద భిక్షాల కోపం ఉంటే నన్ను తిడతారు, భిక్షాల మీద కోపం ఉంటే ఏం తిడతారు? మేమిద్దరం కలిసి కొండగొరవ స్వామిని తిరిగితే మీరు ఒప్పుకుంటారే? అటునే తిరుపతి వెంకటేశ్వర స్వామికి అందరం వెళ్ళి వాడు ఎవరన్నా ప్రసాదం తీసుకొచ్చి ఇస్తే కళ్ళు మూసుకొని ఆయన ఇచ్చిన ఆయన ఏమైనా చెప్పులు తీసిస్తారు, మనం తీసుకున్న ఆయన చెప్పులు పక్కకు పెట్టి నెట్టుకుంటే ప్రసాదం తీసుకుంటే అంత గౌరవంగా ప్రశాంతంగా దేవుడు ప్రసాదం మనకి మనం తృప్తి పడుతూ ఉంటే, ఆ ప్రసాదాన్నే దుర్మార్గంగా అది కలిసింది ఇది కలిసింది అని అంటే ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే పాపం ఏమైనా ఉందా? ఆ పాపాలు సృష్టించిన వాళ్ళకి ఏం గతి పడుతుంది? 2 రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు కదా. కాబట్టి దీంట్లో మనం రైట్, ఇంకొకళ్ళు తప్పు, కానీ ఇంకొకళ్ళ రైట్ మనం తప్పు కాదు. దేవుని దేవుడిగా చూద్దాము, జనాన్ని చూద్దాం, రాజకీయాలు చూద్దాం. కానీ రాజకీయాలకి, రంకుతనానికి, దేవుడికి, భక్తికి, ముక్తికి సంబంధం పెట్టడం పరమ దుర్మార్గం. అట్లాంటి విషయాలను ఖండిస్తూ